అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు మరో షాక్ అని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడంపై సవాల్ చేశారు పట్నం. హైకోర్టు క్వాష్ పిటిషన్ వేశారు పట్నం నరేందర్ రెడ్డి. క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. బెయిల్ పిటిషన్ను పరిశీలించిన తీర్పు ఇవ్వాలంటూ జిల్లా కోర్టుకు ఆదేశించింది. ఇక ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కోర్టు ఈ ఘటనలో ఇక పిటిషన్ కొట్టివేసింది. లగచర్ల ఘటనలో A1గా ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో ఇటీవలే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే 10 రోజుల క్రితమే పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. లగచర్ల ఫార్మాసిటీ భూసేకరణకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసులో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన కుట్రదారులంటూ పోలీసులు ప్రభుత్వం తరపు న్యాయవాది పల్లె నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. A2గా ఉన్న భోగమణి సురేష్ ఇతర నిందితులకు ఆర్థికంగా నైతికంగా సహకరించారంటూ వెల్లడించారు. సురేష్తో దాదాపు 89 సార్లు నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడంటూ ధర్మాసనానికి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్ సహా ఇతర అధికారులను హత్య చేయాలని కుట్రతో దాడి చేస్తారంటూ కోర్టుకు విన్నవించారు. దాడికి కుట్రలో నరేందర్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని, అవన్నీ దర్యాప్తులో బయటపడతాయంటూ అప్పటి వరకు కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ కోరారు. తాజాగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. నా కొలీగ్ మధు జైన్ అయ్యారు. మధు, పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లగచర్ల ఘటనకి సంబంధించి మనం చూసాం పట్నం నరేందర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఎవరైతే సురేష్ ఉన్నారో ఆ ప్రధాన ఘటనలో నిందితులుగా పేర్కొంటున్నటువంటి వ్యక్తితో ఎక్కువగా దాదాపు 40కి పైగా ఫోన్లు మాట్లాడారు. ఆయనతోనే ఆయన ఆదేశాల మేరకే దాడులు జరిగాయి అధికారుల పైన, కలెక్టర్ల పైన, పోలీసుల పైన అనేటువంటిది. సో ఈ అంశంలో అరెస్ట్ అయ్యారు, రిమాండ్ ఉన్నారు. కాకపోతే ఆయన స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ కోసం. ఆ బెయిల్ ఘటనకి సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జిల్లా కోర్టే పరిశీలించి తీర్పు ప్రకటించాలనేటువంటిది హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం రిమాండ్ ను క్వాష్ చేయాలనేటువంటి పిటిషన్ కి సంబంధించి తీసుకున్న నిర్ణయంతో కాస్త బీఆర్ఎస్ లో కాస్త షాక్ అనే చెప్పవచ్చు. బెయిల్ వస్తుందనేటువంటి ఆలోచన చేశారు. ఆయనకు బ్యారక్కులో ఒక ప్రత్యేక గది కేటాయించారు. మొన్నటి వరకు సహనిందితులతో అంటే నేరం చేసినటువంటి వారికి సంబంధించినటువంటి బ్యారక్ లో ఆయన ఉంచడంతో ఆయనకు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు. ఇంటి భోజనము, తర్వాత ప్రత్యేకంగా బ్యారక్ కేటాయించాలనేటువంటి తీర్పు ఒక పాజిటివ్ ఉంటే, ఇది మాత్రం నెగిటివ్ అని చెప్పొచ్చు. వారికి జరిగినటువంటి సిచ్యువేషన్ లో లగచర్ల ఘటనలో మరొకసారి వీళ్ళు కోర్టు తీర్పుకు సంబంధించి మరొకసారి బెయిల్ పిటిషన్ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. మహేందర్ రెడ్డికి మాత్రం, పట్నం నరేందర్ రెడ్డికి మాత్రం ఇది బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. రామ్ రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడంపై పట్నం సవాల్ చేశారు హైకోర్టులో. అయితే మాజీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు పట్నం నరేందర్ రెడ్డి. క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ను పరిశీలించిన తీర్పు ఇవ్వాలంటూ జిల్లా కోర్టుకు ఆదేశించింది. ఇక ప్రస్తుతం చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. లగచర్ల ఘటనలో ఆయన A1గా అక్యూజ్డ్ 1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిందితులకు సహకరించారని, ఆయనకు రిమాండ్ సంబంధించి ఊరట కలిగితే కనుక ఖచ్చితంగా కేసును ప్రభావితం చేస్తారంటూ ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. దీంతో పోలీసులు కూడా బలమైన వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.